రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకు సంచలన నిర్ణయం అంటే నాకు తెలిసినంత వరకు రాష్ట్ర చరిత్రలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను అయితే సస్పెండ్ చేయడం అనేది ఇదే మొదటిసారి నాకు తెలిసినంత వరకు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా ముంబై నటి జత్వానీ కేసులో వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు. ఆమె మీద అంటే ఆమెకి వ్యతిరేకంగా వీళ్ళు వ్యవహరించారు అని చెప్పేసి ఎవరెవరైతే సీనియర్ అధికారులు ఉన్నారో క్రాంతి రాణా, విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ముగ్గురు అధికారులను అయితే సస్పెండ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఈ యొక్క కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగా పోలీసులు వ్యవహరించిన తీరు, దీంట్లో ఎవరెవరి పాత్ర, వైసీపీ నాయకుల పాత్ర ఎంత ఉంది, వాటన్నిటి మీద క్షుణ్ణంగా విచారణ చేస్తున్న సందర్భంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు, వీళ్ళు ఆ నటికి వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పేసి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఆయన ఒక అవగాహనకు వచ్చి వీళ్ళనైతే సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కానీ రాష్ట్ర చరిత్రలో ఒకేసారి ముగ్గురు అధికారులని, అది కూడా డిఐజీ స్థాయి అధికారి స్థాయి అధికారులని సస్పెండ్ చేయడం అనేది ఒక రకంగా సంచలనమైన విషయం. చూడాలి మరి యొక్క అంశం అనేది ఇడిపోతుందో.